అమ్మవారికి బోనాలు సమర్పించుకునేటువంటి కార్యక్రమం, ఆ తర్వాత తొట్టేల ఊరేగింపులు కానివ్వండి, ఈ రోజు ఉదయం 4:30-5 గంటల వరకు పలారం బండ్ల ఊరేగింపులు జరిగినాయి. ఇప్పుడు కూడా రంగం కార్యక్రమం, అమ్మవారు భవిష్యవాణి చెప్పినటువంటి విషయాలు కానివ్వండి, ఆ తర్వాత అంబారీ ఊరేగింపు, ఘటం ఊరేగింపు, మళ్ళా సాయంత్రం యథావిధిగా పలారం బండ్ల ఊరేగింపులు మరి అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి సందర్భాలు. ఉజ్జయిని మహాకాళి దేవస్థానానికి ఒక చరిత్ర ఉంది. అమ్మవారిని దర్శించుకొని బియ్యం పోయడం, బోనాలు సమర్పించడం, అమ్మవారిని వేడుకుంటే రాష్ట్రంలో సుభిక్షంగా వర్షాలు పడతాయి, రైతాంగం సంతోషంగా ఉంటారు, ప్రజలందరూ సంతోషంగా ఉంటారు. అమ్మవారిని వారి మొక్కు తీర్చుకుంటే మంచి జరుగుతుంది అనేటువంటి నానుడితో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు గడిచిన 200 సంవత్సరాల నుంచి జరుగుతున్నాయి. సరే, నిన్న జరిగినటువంటి కార్యక్రమాలు కూడా మీరు చూస్తున్నారు. లక్షలాదిగా ఇక్కడికి భక్తులు వచ్చినటువంటి సందర్భాలను కూడా మీరు చూసారు. బట్ నేను ఒక అన్ఫార్చునేట్ థింగ్ ఇక్కడ జరిగినటువంటిది, దానికి నేను ఒక ప్రజాప్రతినిధిగా, ఈ ప్రాంత శాసనసభ్యునిగా బాధపడుతున్నా. తప్పకుండా వాళ్ళని, ఎవరైతే జోగినీలు ఉన్నారో వాళ్ళ జీవితమే అమ్మవారి భక్తులుగా ఉండేటువంటి వాళ్ళు మరి వాళ్ళను కూడా క్షమించమని కోరుతా ఉన్నాం. ఎందుకంటే జరిగినటువంటి సంఘటన మనం చూసినాం, మీ మాధ్యమాల ద్వారానే నేను చూసిన. ఆ టైంలో నేను లేను ఇక్కడ. కాబట్టి ఇవన్నీ ఇంత పెద్ద జాతర రూపట మరి పోయి వాళ్ళకి అపశృతి జరగడం అనేది కూడా బాధాకరమైనటువంటి అంశం. దానికి చింతించడమే కాకుండా తప్పకుండా ఫర్దర్గా ఫ్యూచర్లో అటువంటి ఇబ్బందులు, ఆటంకాలు లేకుండా తప్పకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాం.